హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎన్వి సాన్విత. ఈరోజు వీడియోలో పన్నీర్ కర్రీ చేశానండి. ఈ కర్రీ నా ఓన్ రెసిపీ అయితే కాదండి. నేను ఈ వీడియోని యూట్యూబ్లోనే చూసి ట్రై చేశాను. టేస్ట్ చాలా బాగుంది. ఇంకొంచెం సింపుల్గా మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. దీన్ని పన్నీర్ బున్నా మసాలా అని అంటారు. ఈ పన్నీర్ కర్రీ చపాతీలోకి అయితే కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ దాకా కసూరి మేతిని యాడ్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం మీడియం సైజులో కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకుని ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకుంటే చాలండి. పన్నీర్ అనేది ఎక్కువగా ఫ్రై అయితే కర్రీలోకి కొంచెం గట్టిగా అయిపోయి టేస్ట్ బాగోదు. ఇలా ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకుంటే చాలు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మనం ఉప్పు, కారం, ఈ కసూరి మేతి పన్నీర్ ముక్కలకు పట్టి ఒక 30 సెకండ్స్ ఫ్రై అయితే చాలు. ఇలా తీసేసుకోవాలండి. ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా ఉల్లిపాయని సన్నగా ఇలా పొడవుగా కట్ చేసుకున్న పీసెస్, క్యాప్సికమ్ కూడా 2 టేబుల్ స్పూన్ల దాకా ఉంటాయండి. చిన్నవి అయితే సరిపోతాయి. మీడియం సైజ్ క్యాప్సికమ్, మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలాగ పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. జస్ట్ అలా ఫ్రై చేసుకుంటే చాలండి. ఆ రా స్మెల్ పోతే చాలు. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు పాన్లో ఒక 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని హీట్ చేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ దాకా జీలకర్రని, చిన్న ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచి, చిన్న బిర్యానీ ఆకుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 కప్పు దాకా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా గోల్డెన్ కలర్కి టర్న్ అయ్యే వరకు గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ దాకా కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని 1 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు 2 పచ్చిమిర్చి స్లైసెస్ని యాడ్ చేసుకుని ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోండి. ఇప్పుడు 1/2 కప్పు దాకా టమాటో పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఒక 2 మీడియం సైజ్ టమాటాలు అయితే సరిపోతాయి. ఇప్పుడు ఈ గ్రేవీ మొత్తం ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటో గ్రేవీలోంచి ఆయిల్ సపరేట్ అవ్వాలండి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒక 1/2 కప్పు దాకా పెరుగు యాడ్ చేసుకుని గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూగా స్పీడ్గా కలుపుతూనే ఉండాలండి. పెరుగు అనేది ఈ గ్రేవీలో చక్కగా కలిసిపోయి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి ఆయిల్ ఇలా సపరేట్ అవ్వాలండి. ఇప్పుడు ఒక ఫుల్ గ్లాస్ దాకా వాటర్ని పోసుకొని ఈ వాటర్ని కొంచెం మరిగే వరకు గరిటెతో కలుపుతూ మరిగించుకోండి. ఈ వాటర్ కొంచెం మరుగుతూ స్టార్ట్ అయినప్పుడు పన్నీర్ ముక్కల్ని మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, క్యాప్సికమ్, ఉల్లిపాయ, పన్నీర్ ఈ పీస్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. పన్నీర్ ఎక్కువగా ఉడకవసరం లేదండి. పన్నీర్ జస్ట్ 10 నిమిషాలు ఉడికిపోతుంది. ఇప్పుడు వెన్నపూసని కానీ 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కానీ ఇలా యాడ్ చేసుకుని పైనుంచి 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. గ్యాస్ హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోండి. అంతేనండి. కర్రీ అలా దగ్గర పడిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర ఆకుని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.